కోడిని ఎప్పుడైనా తిన్నారా? జైలు అని తలుచుకోగానే జైలర్ల బూట్ల చప్పుళ్ళు, ఊచల వెనుక ఖైదీలు, అనుక్షణం పహరాలు, దుర్భేద్యమైన గోడలే గుర్తుకు వస్తాయి. చెర్లపల్లి జైలు మాత్రం ఎందుకు మినహాయింపు. ఆ పేరు వినగానే నాన్ వెజ్ ప్రియుల నోరు ఊరుతుంది. కారణం, ఇందులో పెంచే నిఖార్సైన నాటుకోళ్లు, కత్తిలాంటి కౌజుపిట్టలు, తాజా తాజా చేపలు. ఈ ఓపెన్ ఎయిర్ జైలును ఖైదీలకు ఉపాధి కేంద్రంగా మార్చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరిస్తుండడంతో రాష్ట్ర జైళ్ల శాఖ ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శిక్ష పూర్తయి బయటికి వెళ్లిన తర్వాత కూడా ఖైదీలకు ఉత్తమ ఉపాధి మార్గాలు చూపడమే దీని లక్ష్యం. ఇందులో భాగంగానే ఖైదీలతో మైసూరు నాటుకోళ్లు, ఈ మధ్య బాగా పాపులర్ అయిన కడక్నాథ్ కోళ్ల పెంపకం చేపట్టారు. ఒక్కో బ్యాచ్లో 500 చొప్పున ప్రత్యేక షెడ్లలో కోళ్లను పెంచుతున్నారు ఖైదీ బాబాయిలు. ప్రతి 4 నెలలకొకసారి వీటిని అమ్మకానికి పెడుతుండగా మంచి డిమాండ్ ఉంటోంది. ధర కూడా చాలా తక్కువ, కిలో 350 రూపాయలు మాత్రమే ఉండడంతో మళ్ళీ కోళ్లను ఎప్పుడు అమ్ముతారంటూ ఫోన్లు కూడా వస్తున్నాయట. కోళ్లతో పాటు మాంసాహార ప్రియులు ఇష్టపడే కౌజుపిట్టల పెంపకాన్ని ప్రారంభించారు. పూర్తి సహజ సిద్ధమైన పద్ధతుల్లో గోద్రేజ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన పౌష్టికాహారం పెట్టి వీటిని పెంచుతున్నారు. జైలు కౌజుపిట్టల రుచి భలేగుంది అంటూ లొట్టలేస్తూ తింటున్నారు మాంసాహార ప్రియులు. షామీర్పేట హ్యాచరీస్ నుంచి రోజుల వయసున్న కౌజుపిట్టలను కొని తెచ్చి శ్రద్ధగా పెంచుతున్నారు. ఆదివారం అయితే చాలు, ఔషధ గుణాలు కలిగిన కౌజుపిట్టల మాంసం కోసం ఓపెన్ ఎయిర్ జైలు ముందున్న అవుట్లెట్ కిటకిటలాడుతోంది. వీటితో పాటు నాణ్యమైన చేపల పెంపకం కూడా చేపట్టారు. ఓపెన్ ఎయిర్ జైలులో ఉన్న నిజాం కాలం నాటి చేపల చెరువులో వీటిని పెంచుతున్నారు. జైలు ఆవరణలో దొరికే స్వచ్ఛమైన ఆహారంతో పెరిగిన చెర్లపల్లి చేపల రుచికి సాక్షాత్తు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఫిదా అయ్యారట. ఇప్పటికీ 2 సార్లు ప్రత్యేకంగా ఆర్డర్ చేసి మరీ తెప్పించుకున్నారని అధికారులు తెలిపారు. ప్రధానంగా ఇక్కడ రవ్వ, కట్లా చేపలు పెంచుతున్నారు. ఈ ఏడాది కూడా కొత్తగా చేప పిల్లలు వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చేపల చెరువులో సహజంగా ఆక్సిజన్ అందించే ఉద్దేశంతో దేశీ బాతులను పెంచుతున్నారు. ఖైదీలు మళ్లీ నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలి అనేది తమ అంతిమ లక్ష్యమని జైలు సూపరింటెండెంట్ దశరథ రామిరెడ్డి అంటున్నారు. మరెందుకు ఆలస్యం? మీరు వీలు చూసుకొని జైలు మాంసాన్ని రుచి చూడండి.